యాకోబు. అదే విధముగా ఇక్కడ లాబాను కూడా ఏం చేస్తాడు? యాకోబుని. ఎందుకనంటే యాకోబు ఏం చేస్తాడు? చిన్న కుమార్తెను లేయని ప్రేమిస్తాడు, రాహేల్ని ప్రేమిస్తాడు. లేయని ఇచ్చి ముసుకేసి పెళ్లి చేసేస్తాడు. ఎవరు? మామ. లాస్ట్ కి ఆ రాత్రి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరనేది ఇతనికి తెలుస్తాడు. అప్పుడు అడిగితే పెద్ద కుమార్తెని పెట్టుకుని నేను చిన్న కుమార్తెని నేను ఇచ్చి నీకు పెళ్లి చేయలేనప్పుడు, సరే ఆమెను చేసుకోవాలంటే ఇంక 7 సంవత్సరాలు మళ్ళీ చేయాలని చెప్తాడు. మళ్ళీ 14 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ దగ్గర ఆయన మళ్ళీ ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వరకు ఏం చేస్తాడు? అక్కడే మామ మందరం నేర్పుతూ ఉంటాడు. హల్లెలూయా. ఎంతో శ్రమ పడ్డాడు. ఈ ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత కూడా ఈయన ఏం చేశాడు? శ్రమ పడ్డాడు. శ్రమ పడిన తర్వాతే దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదము పొందుకున్న దానికి ప్రతిఫలం పొందుకుంటాడు. హల్లెలూయా. మనము ఆశీర్వాదించాడు కదా, వాగ్దానం దేవుడు ఇచ్చాడు కదా, అది వెంటనే నెరవేరాలంటే ఎవరి జీవితంలో కూడా అది నెరవేరదు. దానికి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కిందకి చదువు 16వ వచనం. యాకోబు వెయిట్. ఇదిగో నేను నీకు తోడై ఉండి, చూడండి, నీ మూలముగా నీ సంతానం మూలముగా ఆశీర్వదింపబడును. నేను నీకు తోడై ఉండి. చాలు నేను నీకు తోడై ఉండి అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంతవరకు ఈయన ఉన్నంత కాలం ఎక్కడున్నాడంటే, ఇంతకు ముందు గతకాలం అంతా తల్లిదండ్రులతో గుడారంలోనే ఉన్నాడంట. సాధువుగా జీవించాడంట. ఎవరు? యాకోబు. అన్నన్న వేటకెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి మాంసంను తీసుకొచ్చి చేసేవాడు, కానీ తల్లిదండ్రులకు దగ్గరగా ఉన్నాడు. అయితే ఈయనకి ఒక భయంతో కూడిన పరిస్థితుల్లో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అంటూ ఉన్నాడు ఏమనంటే, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటే ఖచ్చితంగా మనము భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకు? ఆయన తోడుగా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజల్ని ఆయన 40 సంవత్సరముల అరణ్యంలో నడిపించాడు. అయితే వాళ్ళు వేసుకున్న షర్ట్ గాని బట్టలు గాని, వాళ్ళు వేసుకున్న చెప్పులు అరగలేదు, బట్టలు పాతకెళ్ళలేదంట. ఎందుకు? ఆయన తోడుగా ఉన్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఆది నుంచి కూడా ఇక్కడ నిచ్చెనగా ఉన్న యేసయ్య, అదే విధముగా ఎర్ర సముద్రములో వాళ్ళకి సహాయం చేసిన యేసయ్య, చూడండి, బండ నుంచి నీళ్ళనిచ్చిన యేసయ్య, అరణ్యములో వాళ్ళకి మార్గమును చూపించిన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ రోజు ఇక్కడ ఈయనకు తోడుగా ఉంటానంటూ ఉన్నాడు. హల్లెలూయా. భయపడాల్సిన అవసరం లేదు. మనం అనుకుంటూ ఉంటాము, ఈ లోకంలో అందరూ మనకు దూరం అయిపోయినా కూడా సరే, దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉంటానంటూ ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను నా చేయి పట్టి నిన్ను నడిపిస్తానని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన తోడుగా ఉంటే ఈ లోకంలో చూడండి, ఎంతో మంది, ఇప్పుడు చూడండి, యాకోబు కుటుంబమును మోసం చేశాడు, కానీ దేవుడేమో మోసం చేసిన అతన్ని ఏం చేస్తున్నాడంటే రక్షించుకొని ఆయనకి మార్గమును చూపిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఈయన సంతానం ద్వారానే ఇక ఈ భూమి మీద ఉన్న సమస్త కుటుంబములన్నీ ఏం చేయాలి? ఆశీర్వదింపబడాలి. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం లోకంలో ఉన్నప్పుడు, దేవునికి దూరంగా ఉన్నప్పుడు మనం అదే జీవితము అదే శాశ్వతం అనుకొని ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ దేవుని దగ్గర దేవునికి ఒక ప్రణాళిక ఉంది. చూడండి, ముందే ఆమంటది, నేను ఈ బాధను భరించలేను, నేను చనిపోతానని చెప్పి దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు, అమ్మ నీ కడుపులో 2 ఉన్నారు, వారు పెద్దవాడిని చిన్నవాడు ఏం చేస్తాడు? ఏలుతాడు అని చెప్తాడు. హల్లెలూయా. ముందే చెప్పేస్తాడు. అయితే మనం అనుకుంటూ ఉంటాము యాకోబు మోసం చేశాడని చెప్పి. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మోసగాడిని దేవుడు ఇజ్రాయేలుగా మార్చాడు. హల్లెలూయా. ఈ మోసగాడిని ఏం చేశాడు దేవుడు? నువ్వు ఈ రోజు, ఇప్పటి వరకు నువ్వు యాకోబే, ఈ రోజు నుంచి నువ్వెవడు? ఇజ్రాయేలు అని చెప్పి దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మొదట అన్న మెడను పుట్టుకొని పుట్టినవాడని చెప్పి, మోసగాడని చెప్పి, తల్లిదండ్రులు మోసం చేశాడని చెప్పాడు. అదే విధముగా తండ్రిని గెలుచుకున్నాడు. హల్లెలూయా. పరలోకములో ఉన్న తండ్రిని గెలుచుకొని ఆ రాత్రంతా పోరాడి ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకొని నువ్వు ఇజ్రాయేలుడు అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు ఆయన. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటానని చెప్తూ ఉన్నాడు. నువ్వు వెళ్ళు, ప్రతి స్థలమునందు నిన్ను కాపాడుతానని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన తోడుగా ఉన్నాడు అనుకోండి, మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? కాపాడుతూ ఉంటాడు. అయితే మనం అనుకుంటూ ఉంటాము, ఆయన తోడుగా ఉన్నాడు కదా,
ఎలాంటి మార్గంలోనే వెళ్ళిపోయినా పర్వాలేదు అని అనుకోకూడదు. దేవుడు ఒక మార్గం చూపిస్తాడు, దాని వైపునే వెళ్ళిపోవాలి. ఆయన తోడుగా ఉన్నాడు కదా అని చెప్పి మనము దేవునికి విరోధముగా నడుచుకున్నాం అనుకో, ఆయన చిత్తమును మనం నెరవేర్చలేం. అదే ఆయన తోడుగా ఉన్నప్పుడు ఆయన వాగ్దానం మనలో నెరవేరాలంటే ఆయన ఇచ్చిన మార్గంలో నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా.